హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో మన ఊరికి వెళ్ళి ఉన్నాం కదండి. అప్పుడు నేను కన్నంలో నాకు బాటిల్ కనిపించింది. సో మా ఆయన బండి ఆపమని నేను తీసుకొచ్చుకున్నాను. ఎందుకు ఈ పిచ్చిదానా అన్నాడు. లేదు, దీంట్లో నేను పెయింట్ వేసి మనీ ప్లాంట్ పెంచుతా అన్నాను. ఆయన నేను తాగుతానని అనుకుంటారు, నువ్వు ఇలాంటివన్నీ చేయొద్దు అన్నాడు. పర్లేదులే, ఏం నష్టం లేదులే, నేను పెయింట్ వేయాల్సిందని చెప్పి తీసుకొచ్చుకున్నానండి పట్టుబట్టి మరి. సో దీనికి ఇలా పెయింట్ వేసాను. అందరూ గ్రీన్, స్కై బ్లూ అలా వేస్తారు, బట్ నేను డిఫరెంట్గా బ్లూ వేసాను అనమాట. సో ఈవినింగ్ మా ఆయన వచ్చి జిలేబీ సమోసా తీసుకొచ్చారు నా కోసం. సో చూడండి ఇల్లంతా ఎలా చేసి పెట్టిందో మా పాప. నా అల్లరేమో కానీ ఆమెది కూడా ఎక్కువ అయిపోయింది. వీడు చూడండి ఎగ్దమ్ స్టార్ట్ చేశాడు. అప్పుడెప్పుడో ప్రపంచంలో మూడో ఎగ్దమ్ నిలిచిపోయిందంట. వీడికి ఆ ఎముక కనిపిస్తే చాలండి. సో స్వీట్ కార్న్ రోడ్ పక్కన అమ్ముతూ ఉంటే 50కి 4 అన్నారంట, తీసుకొచ్చారు. ఇంకా పాపకి బనానా తీసుకొచ్చారండి. హాఫ్ డజన్ తీసుకొచ్చారు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే మాగిపోయి పాడైపోతున్నాయని. నేను హాఫ్ డజనే తీసుకురమ్మని చెప్పాను. సో ఇది పార్సల్ అండి. ఇది ఏమంటే కటన్ గుడ్డ వేసుకుంటాం కదా మనము, అలా సీలు ఏం పెట్టకుండా ఉండేదానికి ఇది నేను ప్లాస్టిక్ తెప్పించుకున్నాను. మీషోలో చూసాను. 10 వచ్చి 100 రూపీస్ అంట. స్టీల్ది కాకుండా నేను ఇలా ప్లాస్టిక్ తీసుకున్నాను. సో గమ్ టైప్ అనమాట. నాకు మీషోలో కనిపించాయి ఇవి. సో 10 వచ్చి 100 రూపీస్ అంట. సో ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఒకసారి వేసినాక మళ్ళీ చూపిస్తాను. సో ఈ క్వాలిటీ కూడా బాగున్నాయండి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నాకైతే 10 వచ్చాయండి 100 రూపీస్కి. ఇంకో దగ్గర అయితే 80 రూపీస్కి 10 ఉన్నాయి. క్వాలిటీ 3 పాయింట్ అలా ఇచ్చారనమాట. సో 4 పాయింట్ సంథింగ్ ఎంతో ఉన్నింది దీనికి రేటింగ్. సో ఇలా నేను తీసేసుకున్నాను. ఇంకా మాకు కబోర్డ్స్ లేవండి, సో ఇలా కబోర్డ్స్కి ఇవి పెట్టుకున్నాను. సో వీటి చూడండి, ఆ ఎముక అయిపోయేంత వరకు మనం ఎవరో వాడెవరో అస్సలు మాట్లాడండి. ఇంక వాళ్ళ డాడీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. మా పాప చూడేవన్నీ ఏం చేసేసిపోయిందో. మా ఆయన ఇంకా సర్దుకో నేను ఎత్తుకుంటా అని చెప్పి ఇంకా ఆయన ఎత్తుకున్నాడు. సో ఇలా పెయింట్ వేసానండి. ఇది 1 డేలో ఆరితే ఇంక మనకి ఇంకో పెయింట్ వేసుకోవచ్చు ఇది ఆరిపోయాక. సో తినేసాక పాపని మా ఆయన ఎత్తుకున్నాడు. నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పా కదా 2 వీక్స్గా. సో నేను వంట అంతా చేసేసి పని అంతా చేసేసి ఇంకా మా ఆయన కాసేపు రిలాక్స్ అవ్వు నేను ఎత్తుకుంటా అంటున్నాడు. ఆమెకేదో ఇచ్చాడండి సంథింగ్, బొరుగులు. చూడండి బొరుగులు ఎత్తుకుంది. ఇవి ఊర్లోకి వచ్చాయంట, మా మమ్మీ తీసి పెట్టారు పాప కోసం. జీలకర్ర మసూర బొరుగులంట. ఇవి కొత్తగా వచ్చాయని నేను ఎప్పుడు చూడలేదు. పోనీలే అంటే కొంచెం స్మూత్గా కరిగిపోతాయి నోట్లో పెట్టుకున్నా కూడా. సో ఇలా 1 అవర్ అలా ఎత్తుకుంటాడండి మా ఆయన పాపని. ఇంకా నేను కొంచెంసేపు రిలాక్స్ అవ్వని చెప్తాడు. సో ఇలా సపోర్ట్ ఉంటే చాలండి, మనకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.